మన ఛానల్ వీడియోస్ అప్లోడ్ అవ్వగానే మీకు నోటిఫికేషన్ రావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయండి. హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ముందుగా తెలుగు వాళ్ళందరికీ నా నమస్కారం. అదే కదండి మన సంస్కారం. ఇవాళ ఎపిసోడ్లో మనం ఆనియన్ పకోడీని తయారు చేసుకుందాం. ఇవి ఈవినింగ్ స్నాక్స్ కింద వేడివేడిగా తింటే భలే బాగుంటుందండి. బయట షాప్స్లో చేసే పద్ధతిలో నేను ఈ రెసిపీని చేశాను. మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి. ముందుగా 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు తీసుకుని సన్నగా కట్ చేసుకుని ఒక బౌల్లోకి వేసుకోవాలి. దానిలోకి సన్నగా తరిగిన కొత్తిమీరను వేసుకోవాలి. అలాగే కరివేపాకును కూడా వేసుకోవాలి. కొద్దిగా జీలకర్ర వేసుకుని సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ ముక్కలను కూడా వేసుకోవాలి. కొద్దిగా ఉప్పును వేసుకోవాలి. అలాగే సరిపడినంత కారాన్ని కూడా వేసుకోవాలి. కొద్దిగా పసుపును కూడా వేసుకోవాలి. మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. దీనిలోకి అరకప్పు బియ్యం పిండి, 1/2 కప్పు శనగపిండి వేసుకుని బాగా కలుపుకోవాలి. దీనిలోకి కొద్దిగా నీళ్ళను పోసుకోవాలి. మరొకసారి గట్టిగా కలుపుకోవాలి. ఇలా గట్టిగా ఉండాలి. కలుపుకున్నాక గోరువెచ్చటి నూనెని దీనిలోకి వేసుకోవాలి. వేడి నూనె పోసినాక మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఇలా వేడి నూనె పోస్తే మనకి పకోడీ అతుక్కోకుండా వస్తుంది. నూనె కాగిన తర్వాత ఈ పకోడీల్ని ఒక్కొక్కటిగా నూనెలోకి వేసుకోవాలి. పకోడీలు నూనెలో వేయించుకునేటప్పుడు అన్ని వైపులా తిప్పుకుంటూ వేయించుకోవాలి. అప్పుడే అన్ని వైపులా సరిగ్గా వేగుతాయి. అంతేనండి, వేడి ఆనియన్ పకోడీ రెడీ అయినట్లే. ఒక ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవాలి. ఇవి అచ్చం మనకి షాప్స్లో చేసే పకోడీ లాగానే ఉంటుందండి. మీరు కూడా ట్రై చేసి మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్స్ని కామెంట్స్ రూపంలో తెలపండి. నెక్స్ట్ ఎపిసోడ్లో నేను హాట్ చాక్లెట్ మిక్స్ని తయారు చేస్తున్నాను. మిస్ కాకుండా చూడండి. అలాగే మన వీడియోస్ అప్లోడ్ చేయగానే మీరు చూడాలంటే చెఫ్ శివనాగ్ రెసిపీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయండి.